హలో! హాయ్ నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. చాలా సింపుల్ ప్రాసెస్. ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్‌లో గనుక ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇదొచ్చేసి మనం అంటే రైస్‌లో ఇంకా అంటే చెప్పాలంటే ఇక జొన్న రొట్టెలకు చాలా బావుంటదండి. సో, కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకున్నాను. సో, ఈ విధంగా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే బావుంటది. సో, ఇక్కడ 8-10 అయితే పచ్చిమిర్చి, అలానే ఒక 3 అయితే టమాటోస్. ఒకవేళ పెద్దగుంటే ఒక 2 టమాటో తీసుకోండి. అలానే పచ్చిమిర్చి గూడా కారానికి తగ్గట్టు చూసి తీసుకోండి. సో, కారం లేనివైతే కొంచెం ఎక్కువ, అలానే కారం ఉన్నట్టయితే కొంచెం చూసి తక్కువ తీసుకోండి. సో, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొనైతే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ ఒక 3, 4 అయితే వెల్లుల్లి కొంచెం క్రష్ చేసి వేశానండి. ఒకవేళ మీకు అంటే ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేసేయవచ్చు. నాకంటే అంటే వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టమని వేసుకున్నాను. సో, తర్వాత ఇందులోకైతే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. సో, వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. సో, ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమి అవసరం ఉండవండి దీంట్లోకి. సో, అంటే ఎలాగో మనం కారం ప్లేస్‌లో ఇక్కడ అంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇంకా కారం గాని, ఇంకా వేరే ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా బావుంటది. తర్వాత ఇందులోకైతే మనం అంటే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. సో, ఈ విధంగా వేసుకొనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనైనా మంచిగా అంటే ఇవి ఉడికే వరకైతే ఫ్రై చేసుకోవాలండి. సో, ఒకవేళ మీకు ఉడకవు అది ఇది అనిపిస్తే మాత్రమే వాటర్ పోయండి గానీ, లేకపోతే ఏం అవసరం లేదండి. చిక్కుడుకాయలంటే ఫ్రెష్‌గా ఉన్నవైతే మంచిగా ఉడికిపోతాయి. సో, తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకోవాలి. సో, టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. సో, మూత పెట్టేసి తీస్తే మళ్ళీ ఒక 2, 3 మినిట్స్‌కి టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్‌గా ఉడికిపోతాయండి. సో, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సో, చాలా సింపుల్ ప్రాసెస్. ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే తొందరగా అయిపోతుందండి. సో, ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ బావుంటది. అలానే కర్రీ గూడా అంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా ఇది జొన్న రొట్టెలకు కూడా చాలా బావుంటది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని కర్రీ కాస్త అంటే దగ్గరికైతే చాలండి. ఒకవేళ మీకు వాటర్ కావాలంటే కూడా కొంచెం పోసుకొని మొత్తం అంటే గ్రేవీని దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో, కానీ వాటర్ పోయకుండా చేసిన ఈ కర్రీ నాకంటే అలానే ఇష్టమండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి అంతే. సో, ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి. సో, వీడియో చూసి నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.